మీరు 5 కేజీలో 10 కేజీలో బరువు తగ్గుతారు, కానీ కొన్ని రోజులకో కొన్ని నెలలకో మళ్ళీ పెరుగుతున్నారు. చాలా సార్లు ఇలాగే జరుగుంటుంది, పెరగడం తగ్గడం. ఇలా బరువు తగ్గడం అంటేనే టెన్షన్, స్ట్రెస్ వచ్చే పరిస్థితికి వచ్చి ఉంటుంది, అవునా? కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా? అందరికీ ఇలాగే ఉంటుందా? నాకే ఇలా జరుగుతుందా? ఇలాంటి భయాలన్నిటికీ నేను ఈ రోజు క్లారిటీ ఇస్తాను. తగ్గిన బరువు పెరగకుండా ఎలా ఉండాలో క్లియర్ గా మీకు ఈ వీడియోలో అర్థమవుతుంది. చివరి వరకు మిస్ అవ్వకుండా వినండి. అసలు సమస్య ఎక్కడ మొదలైంది అంటే, బరువు తగ్గడం గురించి మీకున్న అభిప్రాయమే తప్పు. మన ఫిలాసఫీలోనే తప్పు ఉంది. మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ని ఒక ఎగ్జామ్ లాగా చూస్తున్నాం. 3 నెలలు స్ట్రిక్ట్ గా చేస్తాం, రిజల్ట్ వచ్చాక ఫ్రీ అవుతాం. కానీ బాడీ అలా వర్క్ అవ్వదు. మనం వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడే ఒక కొత్త రిలేషన్షిప్ లోకి వెళ్తున్నాం అని డిసైడ్ అవ్వాలి. అంటే కొత్తగా పెళ్ళైనట్టు అని అనుకుందాం. ఫస్ట్ 3 నెలలు బాగా కేర్ తీసుకొని తర్వాత ఇగ్నోర్ చేస్తే ఆ రిలేషన్ డ్యామేజ్ అవుతుంది. అలాగే బాడీ కూడా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, బరువు అనేది 5 నెలల్లో 6 నెలల్లో తగ్గినప్పటికీ ఆ తగ్గిన బరువు మెయింటైన్ చేసుకోవడం అనేది జీవితాంతం చేయాల్సింది. అది అర్థం చేసుకొని జీవితాంతం ఫాలో అవ్వగలిగేది చేయాలి. ఇలా ఇన్స్టెంట్ గా కొన్ని రోజులు మాత్రమే డైట్ అనే మైండ్ సెట్ వల్ల తెలియకుండానే బరువు తగ్గడానికి కొన్ని తప్పులు చేస్తాం. వాటిలో ముఖ్యమైనది చెప్తాను. మీరు కూడా వీటిలో ఎక్కడైనా తప్పు చేస్తున్నారేమో ఒకసారి గమనించుకోండి. రీజన్ నెంబర్ 1, స్ట్రిక్ట్ డైట్. కొన్ని రోజులేగా డైట్ చేసేది అని చాలా స్ట్రిక్ట్ గా చేద్దామని అనుకుంటారు. రైస్ మానేస్తారు, ఆయిల్ మానేస్తారు, టిఫిన్ మానేస్తారు, స్కిప్ చేస్తారు, ఫ్రూట్స్ మాత్రమే తింటారు. ఇలా అన్హెల్దీ అండ్ ఎక్కువ కాలం ఫాలో అవ్వలేని డైట్లు స్టార్ట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గుతారు, కానీ అనారోగ్యంగా తగ్గుతారు. చెడు నీరు, కండ శాతం ఇవి రెండు తగ్గిపోతాయి. చెడు నీరు ఓకే, కానీ ఎప్పుడైతే కండ పడిపోతుందో బరువు తగ్గే ప్రాసెస్ లో నీరసం, బద్ధకం, చిరాకు, కోపం, మొహం పీకుపోవడం, మెటబాలిజం స్లో అవ్వడం, ఆకలి బాగా పెరగడం. ఇలా డైట్ స్ట్రిక్ట్ గా చేయడం వల్ల కొన్ని రోజులు చేస్తాము, ఆపేస్తాము. దీనివల్ల ఆపిన వెంటనే ఎంత తగ్గామో అంతకంటే ఎక్కువగా పెరుగుతాం. ఉదాహరణకి ఒక 5 కేజీలు తగ్గితే 10 కేజీలు పెరుగుతాం. ఇలా బరువు తగ్గే ప్రాసెస్ ఎప్పుడు కూడా చెడు నీరు తగ్గాలి, కొవ్వు తగ్గాలి, కండ పెరగాలి. ఇది గనక ప్రాసెస్ సరిగా జరగకపోతే ఖచ్చితంగా తగ్గిన బరువు వెంటనే ఫాస్ట్ గా పెరిగిపోతారు. రీజన్ నెంబర్ 2, లో ఆర్ నో ప్రోటీన్. సో మీకు ఇప్పుడు చెప్పినట్టు బరువు తగ్గే ప్రాసెస్ లో కండ పెరగాలి. కండ పెరగాలంటే 2 విషయాలు జరగాలి. అందులో మొదటిది ప్రోటీన్, అంటే మాంసకృతులు తీసుకోవడం. బరువు తగ్గాలి అని అంటే తక్కువ క్యాలరీస్, తక్కువ ఆహారం తీసుకోవాలి అని అనుకుంటాం. కానీ ఆ తక్కువలో కూడా బ్యాలెన్స్, అందులో కూడా ప్రోటీన్స్ అనేది పెద్దగా తీసుకోము. 4 ఇడ్లీలు తినే దగ్గర 2 ఇడ్లీలు తింటాం. రైస్ బాగా తగ్గిస్తాం. నైట్ కూడా తింటే తింటాం, లేదంటే వదిలేస్తాం. మామూలుగానే మన భారతదేశంలో ప్రోటీన్ అంటే మాంసకృతులు తీసుకోవడం అనేది మన డైట్ లో చాలా తక్కువగా ఉంటుంది. అసలే తక్కువ తీసుకుంటే మనం డైట్ అని చెప్పి ఇంకా ప్రోటీన్, ఇంకా మిగతా న్యూట్రిషన్ వాల్యూస్ బాగా తగ్గిస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల బరువు తగ్గినా గానీ అది అన్హెల్దీ బరువు ఖచ్చితంగా మళ్ళీ పెరుగుతున్నారు. కాబట్టి ఇది 2వ రీజన్. రీజన్ నెంబర్ 3, ఎక్సర్సైజ్. చాలా మంది వెయిట్ లాస్ చేసే టైంలో వాకింగ్ గానీ, జిమ్ గానీ, ఎక్సర్సైజ్ గానీ బాగా చేస్తారు. మీకు ఇందాక చెప్పినట్టు కండ పెరగాలంటే 2 విషయాలు జరగాలి. ఒకటి, ప్రోటీన్ అనేది మంచిగా తీసుకోవాలి, దాంతోపాటు ఎక్సర్సైజ్ చేయాలి. మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనేది, శరీరంలో కండ మంచిగా ఉంటేనే మనము ఆరోగ్యంగా ఉన్నాము అని చెప్పుకోగలము. అది బరువు తగ్గడంతో పెరగడంతో సంబంధం లేదు. మీరు ఎక్సర్సైజ్ అనేది మంచి ఆరోగ్యం కోసం చేయాలి. బరువు ఎలా ఉన్నా, మీరు ఐడల్ వెయిట్ లో ఉన్నా కూడా చేయాలి. అప్పుడే మళ్ళీ పెరగకుండా ఉంటారు. ఎప్పుడైతే కండ స్ట్రాంగ్ గా ఉంటుందో ఖచ్చితంగా కొవ్వు అనేది రాదు. కండ తగ్గితే ఖచ్చితంగా కొవ్వు వస్తుంది. కొవ్వు ఉంటే ఖచ్చితంగా ఒబేసిటీకి వెళ్ళిపోతాం, మళ్ళీ బరువు పెరిగిపోతాం. ఇది 3వ రీజన్. రీజన్ నెంబర్ 4, బ్యాక్ టు ఓల్డ్ హ్యాబిట్స్. బరువు తగ్గాక చాలా మంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు తగ్గిపోయాం కదా, ఇంకా ఎంజాయ్ చేద్దాం. నేను ఏమంటానంటే, అసలు ఇబ్బంది పడుతూ బరువు ఎందుకు తగ్గాలి? ఎందుకు అదొక పరీక్ష లాగా అనుకోవాలి? ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గొచ్చు కదా. అప్పుడు మీరు అడగొచ్చు, అదేంటి ఎంజాయ్ చేస్తూ మనకి ఇష్టమైంది తింటే మళ్ళీ బరువు అనేది తగ్గం కదా అనుకోవచ్చు. అలా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 4 కేజీలు కరెక్ట్ గా చేస్తే తగ్గుతారు అనుకుందాం. 4 కేజీలు కాకుండా 2 కేజీలే తగ్గారు. ఎంజాయ్ చేస్తూ స్ట్రెస్ లేకుండా మంచిగా తగ్గారు. నష్టమేముంది? సో కాబట్టి మైండ్ లో స్ట్రిక్ట్ గా చేద్దాము అనే దాంతో తీసేసి సో కొంచెం ఫ్లెక్సిబుల్ గా వెళ్ళొచ్చు అనమాట. మీకు మరీ ఇబ్బంది పడుతూ తగ్గాల్సిన అవసరం అయితే లేదు. మీకు ఒక సిస్టమ్ చెప్తాను. 80-20 రూల్ అని ఒకటి ఉంటుంది అనమాట. దీని ప్రకారం మనం వెయిట్ లాస్ 100కి 100% స్ట్రిక్ట్ గా చేయాల్సిన అవసరం లేదు. ఒక 80% హెల్దీగా డైట్ అంతా కరెక్ట్ గా చూసుకొని, క్యాలరీస్ చూసుకొని చేయాలి. ఒక 20% మనకి నచ్చిన ఫుడ్ ఏది కావాలంటే అది తినొచ్చు. కాకపోతే ఎంత పడితే అంత కాదు, కొంచెం లిమిటెడ్ గా తినాలన్నమాట. ఇష్టమైన తినొచ్చు. వీకెండ్ గానీ లేదా
పార్టీస్, బర్త్డేస్, ఫంక్షన్స్ వెళ్ళొచ్చు. అది అప్పుడు తినొచ్చు, అయితే 20% మాత్రమే. ఎంత తినాలో అంత తినాలి, ఇష్టమైంది తినొచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటి, మనం చేసే ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేసాం కాబట్టి స్ట్రెస్ఫుల్ గా తగ్గామని ఏముండదు. తగ్గిన తర్వాత ఇంకా అసలు నార్మల్ ఫుడ్ ఎలా పడితే అలా తినడం, దాని మీదకి వెళ్ళడం ఉండదు అనమాట. బట్ ఎప్పుడైతే స్ట్రిక్ట్ గా చేస్తామో అలవాట్లు అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. చిన్నగా కొంచెం టీయే కదా, కొంచెం స్నాక్సే కదా, కొంచెం బిర్యానీయే కదా, కొంచెం స్వీట్సే కదా, అది రోజు కొంచెం 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 ఎక్కువైపోయి ఒక లెవెల్లో బరువు అనేది నార్మల్ స్టేజ్ కి వచ్చేస్తాం అనమాట. అదేదో ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్ గా చేయకుండా నార్మల్ గా ఒక 20% ఫ్లెక్సిబుల్ గా తింటూ కొంచెం ఎంజాయ్ చేస్తూ తగ్గామనుకోండి, మనం ఈ బరువు తగ్గిన తర్వాత నెగ్లిజెన్సీ అనేది రాదు. ఉదాహరణకి ఒక బకెట్ నిండా నీళ్లు ఉన్నాయి, ఆ బకెట్ కింద రంధ్రం పడింది అనుకోండి, చిన్నగా బకెట్ మొత్తం ఖాళీ అవుతుంది. సేమ్ చిన్న చిన్న తప్పులు రిపీటెడ్ గా ఎక్కువ కాలం చేశారనుకోండి, ఆటోమేటిక్ గా వెయిట్ అనేది పుటన్ అవుతాం, పెరిగిపోతాం అన్నమాట. కాబట్టి 80-20 రూల్ అనేది ఫాలో అవ్వండి. రీజన్ నెంబర్ 5, మైండ్ సెట్. బరువు తగ్గడంలో పెద్ద సమస్య ఫుడ్ కాదు, మైండ్ సెట్. నేను నమ్మే సిద్ధాంతం ఇదే. మన ఆహారపు అలవాట్లు, జీవన విధానం మారాలి అని అంటే ముందు మన ఆలోచన ధోరణి మారాలి. ఫస్ట్ మనసును జయించాలి, తర్వాత శరీరాన్ని జయించవచ్చు. సిగరెట్, మందు ఇది ఆరోగ్యానికి హానికరం అంటారు, కానీ అనవసరంగా మనకు కావాల్సిన శక్తి కంటే ఎక్కువ ఆహారం తీసుకున్నా కూడా అది అనారోగ్యమే అనేది మైండ్ లో పెట్టుకోవాలి. మన సమాజంలో సందర్భం ఏదైనా అది ఆహారంతోనే ముడిపడి ఉంటుంది. స్ట్రెస్ వచ్చిందా ఫుడ్ తినాలి, బోర్ కొడుతుందా ఫుడ్ తినాలి, పండగ సెలబ్రేషన్ ఫుడ్ తినాలి, ఇలా ఏదైనా ఫుడ్ తోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి దేనికైనా ఫుడ్ తినాలి అనే ఆలోచన విధానాన్ని మార్చాలి. ఒకవేళ తిన్నా కానీ కొంచెం మాత్రమే తినాలి, ఎంత అవసరమో అంతే తినాలి. స్ట్రెస్, ఒంటరితనం నా జీవితంలో ఉంది, అది వస్తుంది అని తెలుసుకున్నప్పుడు ముందుగానే ప్రిపేర్ అయితే అనారోగ్యమైన ఫుడ్ కంటే కూడా ఆరోగ్యమైన ఫుడ్, తక్కువ క్యాలరీస్ లో ఉండే ఫుడ్, దానికి స్వాపింగ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదా ఎవరితోనైనా మాట్లాడడం, ఎవరితోనైనా సపోర్ట్ తీసుకోవడం, దానికి ఆల్టర్నేట్ అంటే ఫుడ్ కి ఆల్టర్నేట్ గా ఏం చేయొచ్చు అనే దాని గురించి ఆలోచించండి. ఇలా చేయకపోతే, తగ్గినా కానీ మనసు కంట్రోల్లో లేకపోతే మళ్ళీ పెరుగుతాం. రీజన్ నెంబర్ 6, నో మెయింటెనెన్స్ ఫేజ్. చాలా మంది బరువు తగ్గాక ఇంతకు ముందులాగే తినేస్తారు, అది చాలా పెద్ద తప్పు. బరువు తగ్గాక ఒక్కసారిగా క్యాలరీస్ పెంచకూడదు, కనీసం 3 నెలలు మెయింటెనెన్స్ ఫేజ్ లో ఉంచాలి. అప్పుడే బాడీ తన యొక్క తీరుని మార్చుకుంటుంది. శరీరం యొక్క మెటబాలిజం ఒక సాఫ్ట్వేర్ లాంటిది. ఉదాహరణకి మీరు ఒక 90 కేజీలు చాలా రోజుల నుంచి అదే వెయిట్ మీద ఉన్నారు. మీరు 2-3 నెలలు కష్టపడి బరువు తగ్గారు, కానీ 4వ నెల నుంచి క్యాలరీస్ అనేది పెంచి తీసుకున్నారు. అఫ్ కోర్స్ ఇంతకు ముందు అంత తినకపోయినా క్యాలరీస్ అయితే పెంచారు ఈ 3 నెలలతో పోలిస్తే. ఇలా చేస్తే వెంటనే బరువు పెరుగుతారు, ఎందుకంటే మీ బాడీ ఇంతకు ముందు 90 కేజీలప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉందో సాఫ్ట్వేర్ మెటబాలిజం అదే ఫిక్స్ అయి ఉంటుంది అనమాట. మీరు 90 కేజీల నుంచి 10 కేజీలు తగ్గి 80 కేజీలకు వచ్చినప్పుడు 80 కేజీలు అనేది ఒక 3 నెలలు మెయింటైన్ అవ్వాలి. అదే డెఫిసిట్ క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో అవే ఒక 3 నెలలు కంటిన్యూ అదే డైట్ తీసుకోవాలి. ఒకేసారి క్యాలరీస్ పెంచకూడదు. ఈ 3 నెలల తర్వాత అంటే 3 నెలలు తగ్గారు, 80కి వచ్చారు, 80ని ఒక 3 నెలలు మెయింటైన్ చేసినప్పుడే మీ సాఫ్ట్వేర్, బాడీలో ఉన్న సాఫ్ట్వేర్ మారుతుంది, 80 కేజీలు ఉన్న మెకానిజం కి వచ్చేస్తుంది. కాబట్టి అది 10 కేజీలు అనే కాదు, ఏదైనా కానీ మీరు తగ్గింది మెయింటైన్ చేసుకోవాలి ఒక 3 నెలలు. అప్పుడు మీ మెటబాలిజం మారుతుంది. అఫ్ కోర్స్ ఆ తర్వాత కూడా ఎలా పడితే అలా తినాలని కాదు, స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ అవసరాన్ని బట్టి క్యాలరీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. రీజన్ నెంబర్ 7, వెయిట్ లాస్ పర్సెప్షన్. బరువు తగ్గడం అనేది ఎప్పుడూ కూడా కేవలం బరువు తగ్గడానికి మాత్రమే అనే మైండ్ సెట్ లో స్టార్ట్ చేస్తున్నారు. అలా చేయకూడదు. ఇది ఒక జీవన విధానం మార్పు చేసుకోవడానికి అని స్టార్ట్ చేయాలి. భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు రాకూడదు అని స్టార్ట్ చేయాలి. ఆరోగ్యంగా ఉండాలి, బీపీ, షుగర్ ఇట్లాంటివి రాకూడదు, ఎనర్జెటిక్ గా ఉండాలి, కాన్ఫిడెంట్ గా ఉండాలి, మనం బట్టలు వేసుకుంటే చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ గా ఉండాలి, మనం ముసలి వాళ్ళం అయిన తర్వాత ఎవరి చేత కూడా పనులు చేపించుకోకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి అనే దాంతో స్టార్ట్ చేయాలి. ఇలాంటి మైండ్ సెట్ తో స్టార్ట్ చేయాలి. వెయిట్ లాస్ ఇస్ నాట్ జస్ట్ ఎ బాడీ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్ ఈస్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్. రీజన్ నెంబర్ 8, ఓల్డ్ ఐడెంటిటీ అండ్ సోషల్ లైఫ్. వెయిట్ లాస్ టైంలో అన్ని చూసి జాగ్రత్తగా చేస్తారు. ఫుడ్ కొలతగా చేస్తారు, వాటర్, స్లీప్, ఎక్సర్సైజ్, జంక్ ఫుడ్ మానేయడం, వీక్లీ చెకప్ ఇవన్నీ చేస్తారు. తగ్గిన తర్వాత ఇంకేముందిలే అని అన్ని ఒక్కసారిగా వదిలేస్తారు. క్యాలరీస్ పెరుగుతాయి, లైఫ్ స్టైల్ మారుతుంది, బరువు కూడా పెరుగుతారు. మనం బరువు తగ్గేటప్పుడు ఉండే జాగ్రత్త మెయింటెనెన్స్ లైఫ్ లాంగ్ చేయడంలో కూడా ఉండాలి. దీనితో పాటు మనం బయటకు వెళ్ళినప్పుడు ఫంక్షన్స్, వీకెండ్స్, ఫెస్టివల్స్, గెస్ట్, బర్త్డేస్, ట్రావెలింగ్, నైట్ అవుటింగ్స్ ఇలాంటి పరిస్థితుల్లో మనకి తెలియకుండానే మనం కంట్రోల్ లేకుండా అయిపోతాం. కాబట్టి జాగ్రత్త, కాన్షియస్నెస్ ఉండాలి. ఇలాంటి ఫంక్షన్స్ కి వెళ్లే ముందు కడుపు నిండా సలాడ్స్ లేదా ప్రోటీన్ ఫుడ్ ఏదో ఒకటి తిని వెళ్ళామనుకోండి,
అక్కడ ఎక్కువగా తినలేము. కాన్షియస్ గా ఉండాలి. ఒకవేళ ఎక్కువగా తిన్నా కానీ నెక్స్ట్ డే కొంచెం ఎక్సర్సైజ్ వాకింగ్ ఎక్కువగా చేయండి. క్యాలరీ అనేది నెక్స్ట్ డే నుంచి నార్మల్ చేసుకోండి. ఇంకొన్ని విషయాలు ఏంటంటే తగ్గిన తర్వాత బరువు పెరగడం అనేది చిన్న చిన్నగా మొదలవుతుంది. ఉదాహరణకి రోజుకు 200 నుంచి 300 క్యాలరీస్ ఎక్కువగా మీ బాడీకి కావాల్సిన దానికంటే క్యాలరీస్ ఎక్కువ ఇస్తున్నారు అనుకోండి, అది వారానికో 10 రోజులకో 2 వారాలకో నెలకో 2 నెలలకో 7,700 క్యాలరీస్ అనవసరంగా మన బాడీలోకి క్యాలరీస్ వెళ్తే 1 కేజీ కొవ్వుగా మారుతుంది. ఇలా కొంచెం కొంచెం 6 నెలలకో 9 నెలలకో సంవత్సరానికో ఆ పైన మళ్ళీ బరువు పెరుగుతాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎంత డిసిప్లైన్ గా ఉన్నా మన చుట్టుపక్కల వాతావరణం వల్ల మన సెల్ఫ్ కంట్రోల్ అనేది పోతుంది. మన ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక జంక్ ఫుడ్ వండడం, ఎక్కువగా బయట ఫుడ్ తినడం, ఫ్యామిలీ యొక్క కల్చర్, ఇవన్నీ మనిషిని ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజైనా లొంగ తీసుకుంటాయి. కాబట్టి ముందు మీ ఫ్యామిలీ యొక్క లైఫ్ స్టైల్ మార్చండి, మీ ఫ్యామిలీ యొక్క కల్చర్ ని మార్చండి. మీ భార్య అయినా భర్త అయినా పిల్లలైనా వీళ్ళందరినీ కూడా మార్చుకోవడానికి ట్రై చేయండి. లేదనంటే బరువు గురించి పక్కన పెట్టండి, అందరి ఆరోగ్యాలు పాడవుతాయి అనమాట. అందరం మారామనుకోండి ఫ్యామిలీ అంతా కూడా హెల్దీగా ఉండొచ్చు, మంచి వెయిట్ మెయింటైన్ చేసుకోవచ్చు, చాలా కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు, సమాజానికి ఇన్స్పిరేషన్ గా ఉండొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్ని రోజులు ఈ డైట్ అనే దానికంటే కూడా ఇలా జీవితాంతం పాటించాలి అని అంటే ఏం చేయాలి అనే మైండ్ సెట్ ఉండాలి. నేను ఇప్పుడు చెప్పబోయే సిస్టమ్ అర్థం చేసుకుంటే మళ్ళీ తగ్గిన బరువు పెరగరు. క్యాలరీ మేనేజ్మెంట్ అని ఉంటుంది. దీని గురించి స్పెషల్గా వీడియో మళ్ళీ చేస్తాను. బట్ బేసిక్ లెవెల్లో మీకు చెప్తాను. మనిషి బతకాలంటే శక్తి కావాలి. ఆ శక్తి మనకి ఆహారం నుంచే వస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో ఉండే శక్తి ఎంత అనే కొలతనే క్యాలరీలు అంటారు. ఒక మనిషికి ఎంత క్యాలరీల శక్తి కావాలి అనేది వాళ్ళ యొక్క హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, ఏజ్ని బట్టి, హెల్త్ కండిషన్ బట్టి, జెనెటిక్స్ని బట్టి, చాలా రకాల విషయాలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి మీకు ఒక 1800 క్యాలరీల శక్తి కావాలి. ఆ 1800 క్యాలరీల శక్తి మీరు ఇంటర్నల్ గా మీ శరీరం పనిచేయడానికి, మీరు రోజువారీ పని చేసుకోవడానికి ఈ 1800 క్యాలరీస్ తీసుకుంటే మీ రోజు మొత్తం గడుస్తుంది అనమాట. మీరు 1800 క్యాలరీల శక్తి కంటే ఎక్కువగా తీసుకుంటే, అంటే ఒక 2000 క్యాలరీలు తీసుకుంటే బరువు పెరుగుతారు. 1800 క్యాలరీల కంటే తక్కువగా తీసుకుంటే, ఒక 1500 తీసుకున్నారు అనుకోండి, బరువు తగ్గుతారు. అది కూడా హెల్దీ ఫుడ్. అదే 1800 క్యాలరీస్ కి 1800 క్యాలరీలు తీసుకుంటే బరువు మెయింటైన్ చేసుకుంటారు. అయితే ఈ క్యాలరీస్ అనేది మీరు బరువు తగ్గే కొద్దీ మారుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీరు క్యాలరీస్ ఎంత కావాలో అంత తీసుకుంటే బరువు మెయింటైన్ చేసుకుంటారు. దీన్నే క్యాలరీ మేనేజ్మెంట్ అంటారు. ఇప్పుడు ఫైనల్ పాయింట్ కి వచ్చాము. బరువు తగ్గడంలో 4 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ది ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్ ఫేజ్, రెండవది మెయింటెనెన్స్ ఫేజ్, మూడవది లైఫ్ స్టైల్ ఫేజ్, నాలుగవది రికవరీ ఫేజ్. స్టేజ్ 1 ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయిన్ ఫేజ్. ఈ స్టేజ్ లో లక్ష్యం ఏంటంటే కొవ్వు తగ్గాలి, కండ పెరగాలి. ఫోకస్ ఏంటంటే క్యాలరీ మేనేజ్మెంట్, డైట్, ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్, ఇవన్నీ మీ బాడీకి అలవాటు చేసి కరెక్ట్ గా చేయడం. నెక్స్ట్ ఈ ఫేజ్ లో కొవ్వు తగ్గి కండ పెరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్ నెంబర్ 2 మెయింటెనెన్స్ ఫేజ్. ఈ ఫేజ్ లో తగ్గిన బరువు పెరగకుండా ఎలా ఉండాలి అనే దాని గురించి చేయాలి. బరువు తగ్గిన వెంటనే ఎలా పడితే అలా తినకుండా, ఒకేసారి క్యాలరీస్ పెంచకుండా స్లోగా, ముందైతే ఒక 90 రోజులు సేమ్ డెఫిసిట్ లోనే మెయింటైన్ చేసుకుంటూ లైట్ గా కొంచెం పెంచాలన్నమాట. అప్పుడు మాత్రమే తగ్గిన బరువు మెయింటైన్ చేసుకోగలుగుతారు. ఇలా కొంచెం చేంజెస్ చేసుకుంటూ వారానికి ఒకసారి వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. వెయిట్ తో పాటు వేరే పారామీటర్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ మెయింటెనెన్స్ ఫేజ్ లో ఏదైతే మీరు స్టేజ్ 1 లో నేర్చుకున్నారో అది ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ఆ ఫేజ్ 1 లో నేర్చుకున్న అలవాట్లు కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ స్టేజ్ 3 లైఫ్ స్టైల్ ఫేజ్. ఇక్కడ డైట్ రూల్స్ తక్కువ, హ్యాబిట్స్ ఎక్కువ. ఈ ఫేజ్ లో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం అలాంటివి చేయొద్దు. ఈ ఫేజ్ 3 లో ఫేజ్ 1 లో చేసినట్టు మరీ క్యాలరీ కాన్షియస్ గా కాకుండా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రతి మీల్ లోను ప్రోటీన్ అంటే మాంసకృతులు, ప్రతి మీల్ లోను సలాడ్, ఫైబర్ ఇవన్నీ ఉండేలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. మరీ క్యాలరీ కాన్షియస్ గా అవసరం లేదు. ఫేజ్ 1 లో నేర్చుకుంది ఫేజ్ 2 లో కంటిన్యూ చేసింది ఇక్కడ ఒక లైఫ్ స్టైల్ గా మారాలి. అంటే కనీసం వారంలో 5-6 రోజులు ఎక్సర్సైజ్ చేయడం, అందులో కూడా 2-3 రోజులు స్ట్రెంత్ వర్కౌట్ చేయడం, లేదా 10,000 అడుగులు వేయడం, ఇలాగా కంటిన్యూ లైఫ్ స్టైల్ గా మార్చుకోవాలి. ఈ ఫేజ్ లో వీకెండ్స్ కొంచెం తినడం, ఇలా కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ లైఫ్ స్టైల్ గా మార్చుకోవాలన్నమాట. స్టేజ్ 4 రికవరీ ఫేజ్. ఈ స్టేజ్ లో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. తప్పు చేసిన వెంటనే మళ్ళీ రికవరీ అవ్వాలన్నమాట. సో ఈ రోజు ఎక్కువగా తినేసాం, మళ్ళీ నెక్స్ట్ మీల్ నుంచి నార్మల్ రావాలి, నెక్స్ట్ డే నుంచి నార్మల్ గా రావాలి. వర్కౌట్ ఈ రోజు చేయలేదు, మళ్ళీ రేపు నుంచి మళ్ళీ ట్రాక్ లోకి రావాలి. సో ఈ ఫేజ్ ఏంటంటే తప్పు చేయడం కాదు, తప్పు చేసిన దాన్ని ఎంత ఫాస్ట్ గా మనం మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాం అనే దానికి ఈ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట. తప్పు చేసినా కూడా ట్రాక్ లోకి రావాలి, ఆ మెయింటెనెన్స్. సో ఈ ఫేజ్ అనేది లాస్ట్ ఫేజ్ అనమాట. అయితే ఇవి 4 రకాల స్టేజెస్. ఈ స్టేజెస్ అన్ని కూడా చేసుకుంటూ మెయింటెనెన్స్
మెయింటెనెన్స్, తగ్గిన బరువుని మెయింటైన్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ తగ్గే ప్రాసెస్ ని ఒక ఎగ్జామ్ లాగా చేయొద్దు. మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారంటే అది కరెక్ట్ అయినా చేయాలి, ఆరోగ్యమైన చేయాలి, ఎక్కువ కాలం చేయగలిగే చేయాలి. అంటే ఒక సంబంధం, అంటే ఒక పెళ్లి చేసుకుంటున్నట్టు స్టార్ట్ చేయాలన్నమాట. అది లైఫ్ లాంగ్ చేయాలి అన్న మైండ్ సెట్ లో స్టార్ట్ చేయాలి. బరువు తగ్గడం అనేది షార్ట్ టర్మ్ గేమ్ కాదు, లాంగ్ టర్మ్ గేమ్. కాబట్టి సరైనది చేయాలి, ఆరోగ్యకరమైనది చేయాలి, ఎక్కువ కాలం చేయగలిగేది చేయాలి. మీరు గనక ఆరోగ్యంగా బరువు తగ్గాలి, తగ్గిన బరువు మళ్ళీ పెరగకుండా ఉండేలా బరువు తగ్గడానికి పర్సనల్ గైడెన్స్ కావాలి అని అంటే మమ్మల్ని సంప్రదించండి. కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, కామెంట్స్ లో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది. మీ బరువు తగ్గే ప్రయాణాన్ని ఈ రోజే మొదలు పెట్టండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై.